పవన్ కళ్యాణ్తో సమావేశమయ్యారు చంద్రబాబు. ప్రభుత్వ ఏర్పాటు ప్రమాణ స్వీకారంపై చర్చించారు. రేపటి ఎన్డీఏ సమావేశానికి హాజరయ్యే అంశంపైన డిస్కస్ చేసినట్టు సమాచారం. పవన్ కళ్యాణ్తో కొద్దిసేపటి క్రితం సమావేశమయ్యారు చంద్రబాబు. ప్రభుత్వ ఏర్పాటు ప్రమాణ స్వీకారంపై చర్చించారు. రేపటి ఎన్డీఏ సమావేశానికి హాజరయ్యే అంశంపైన డిస్కస్ చేసినట్టు సమాచారం. పవన్ కళ్యాణ్తో సమావేశమయ్యారు చంద్రబాబు. ప్రభుత్వ ఏర్పాటు ప్రమాణ స్వీకారంపై చర్చించారు. రేపటి ఎన్డీఏ సమావేశానికి హాజరయ్యే అంశంపైన డిస్కస్ చేసినట్టు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, మంగళగిరిలో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యాలయానికి కొద్దిసేపటి క్రితమే టీడీపీ అధినేత చంద్రబాబు చేరుకున్నారు. చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా 20 నిమిషాల నుంచి కూడా సమావేశం అయ్యారు. ప్రధానంగా కూడా ఎన్నికల్లో విజయం సాధించిన అంశానికి సంబంధించి పరస్పరం అభినందించుకోవడంతో పాటుగా ఏ అంశాలైతే ఎన్నికల్లో ప్రామాణికంగా ముందుకెళ్లామో వాటిని ఏ విధంగా అమలు చేయాలి అనే అంశంతో పాటుగా ప్రభుత్వం ఏర్పాటు ప్రమాణ స్వీకారం ఈ అంశాల మీద ప్రధానంగా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టుగా మనకు సమాచారం అందుతుంది. దీంతో పాటుగా ఢిల్లీలో బీజేపీ పెద్దలు కలిసే అంశం మీద కూడా పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు చర్చిస్తున్నట్టుగా మనకి సమాచారం కూడా అందుతోంది. మొత్తం ఏపీ వ్యాప్తంగా కూడా మెజారిటీ స్థాయిలో సీట్లు కూటమి కైవసం చేసుకున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటుతో పాటుగా మంత్రివర్గం కూర్పు అంశం కూడా కీలకంగా ఉంటుంది కాబట్టి ఈ అంశాలన్నింటి మీద కూడా పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు చర్చిస్తున్నట్టుగా మనకి సమాచారం అందుతోంది. ప్రధానంగా ఈ ఎన్డీఏ సమావేశానికి హాజరయ్యే తేదీకి సంబంధించి అది రేపా లేకపోతే ఎల్లుండా అనే అంశం కూడా కీలకంగా ఉంది కాబట్టి ఆ అంశం మీద కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇదే అంశం మీద బీజేపీ పెద్దలతో కూడా అవసరమైతే మాట్లాడే ఆలోచనలో ఇరువురు నేతలు ఉన్నట్టుగా అయితే మనకి సమాచారం అందుతోంది. పోదు మరికొద్ది సేపట్లో సమావేశం ముగిసిన తర్వాత అధికారికంగా ఇద్దరు మాట్లాడతారా లేకపోతే రేపు ఈ అంశం మీద స్పందిస్తారా అనేది అయితే కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్. పవన్ కళ్యాణ్తో సమావేశమయ్యారు చంద్రబాబు. ప్రభుత్వ ఏర్పాటు ప్రమాణ స్వీకారంపై చర్చించారు. అలాగే రేపటి ఎన్డీఏ సమావేశానికి హాజరయ్యే అంశంపైన డిస్కస్ చేసినట్టు సమాచారం.